రండి రండి. రూ. 100కు బదులుగా కడుపు నిండా పులావ్ తిని వెళ్ళండి. అన్‌లిమిటెడ్ పులావ్. ఎంత కావాలో అంత తినండి. రండి రండి. ఒకతను ఫుట్పాత్ మీద పనీర్ మరియు పులావ్ కాంబో అమ్ముతున్నాడు. రూ. 100కే అన్లిమిటెడ్ పులావ్ అమ్ముతున్నాడు. కానీ అతను అనుకున్నంత లాభం రావట్లేదు. ఒకరు ఎంతని పులావ్ తింటారు? అన్‌లిమిటెడ్ ఆశతో తినడానికైతే వస్తారు. కానీ ఎక్కువగా తినలేరు. అయితే అప్పుడే అక్కడికి శీతల్, పూనం మరియు పాయలొచ్చారు. అక్క, రూ. 100కే అన్లిమిటెడ్ పులావ్ తింటావా? ఆ, ఎందుకు తిన్ను? ఏయ్ బాబు, రూ. 100కే అన్లిమిటెడ్ ఇస్తావు కదా? అవునండి. ఎందుకివ్వను? ఇప్పుడే ఆలోచించుకో, తర్వాత ఏడుస్తూ కూర్చోకు. అరే మేడం, తినడం మొదలుపెట్టండి. 3 ప్లేట్లిస్తాను. ఆ బండతను 3 ప్లేట్ల కాంబో పులావ్నిచ్చాడు. ఒక్క నిమిషంలోనే వాళ్ళు ప్లేట్ మొత్తం అవగొట్టారు. అబ్బా, టేస్ట్ చాలా బాగుందే, ఇంకా ఇవ్వు. తీసుకోండి. బండివాడు పులావ్ పనీర్ ఇచ్చాడు. ముగ్గురు మళ్ళీ అంతా తినేశారు. ఇంకా ఇవ్వు. వాళ్ళ ముగ్గురు తింటూనే ఉన్నారు, ఇతను ఇస్తూనే ఉన్నాడు. అయ్యో రామా! వీళ్ళు ముగ్గురు అంతా అవగొట్టేటట్టే ఉన్నారు. ఎంత తిండిపోతులో వీళ్ళు ముగ్గురు. అయితే నిజంగానే ముగ్గురు పులావ్ మరియు పనీర్ అంతా అవగొట్టేశారు. ఆఫర్ అయిపోయింది. ఈ రోజు నుంచి అన్‌లిమిటెడ్ బంద్ చేశాను. ఆఫర్ అయిపోయింది. అయ్యో దేవుడా! నాకెంత నష్టం కలిగింది. శీతల్, పూనం మరియు పాయల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరియు ఇంటికి వెళ్లి అరుస్తూ ఇలా అన్నారు. అత్తయ్య, అన్నం వడ్డించండి, మాకు చాలా ఆకలేస్తుంది. శీతల్, పూనం మరియు పాయల్ తిండిపోతులని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ ఏరియాలో వాళ్ళు చాలా ఫేమస్. ఇది కడుపా లేక నుయ్యా? అలా వెళ్తూనే ఉంది. కడుపే అత్తయ్య, కానీ మేం కొంచెం ఎక్కువ తింటాం. కొంచెం ఎక్కువ? దీన్ని కొంచెం ఎక్కువ అనరమ్మా. ఏంటత్తయ్య, అప్పుడే మీరు కంగారు పడిపోయారా? అంత తిండి పెట్టలేకపోతే మమ్మల్నెందుకు కోడళ్ళ కింద తెచ్చుకున్నారు? అవునవును, జవాబు చెప్పండి. ఇదిగో వినండి, మీరు మాకు తిండి పెట్టలేకపోతే నేనస్సలుండలేను. మేము మా అమ్మగారింట్లకి వెళ్ళిపోతాం. శీతల్ భర్త రమేష్ ఇలా అన్నాడు. లేదు లేదు, అందరూ ఏమనుకుంటారు? మీకు తిండెందుకు పెట్టలేం? మీ ముగ్గురు ఇక్కడే ఉంటారు. మాతోనే. కానీ ఆ రోజు నుంచి ఆ ముగ్గురికి తిండి పెడుతూ పెడుతూ ఆ ముగ్గురు కొడుకుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. విమల మనసులో ఆ ముగ్గురిని తిట్టుకుంటుంది. మన జీవితాలు ఎంతో సుఖంగా ఉండేవి. అనవసరంగా ఈ ముగ్గురిని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడింక రోడ్డు మీద అడుక్కోవలసి వస్తుందేమో అనిపిస్తుంది. ఆమె ఆ కోడలతో చాలా ఇబ్బంది పడుతుంది. విమల టెన్షన్‌కి కారణం ఆ ముగ్గురు కోడళ్ళే కాదు. విమల చెల్లెలు సరళ ఆ పక్కనే ఉండేది. సరళ విమల కన్నా ధనికురాలు. రోజూ విమల ఇంటికి వచ్చి ఇలా అనేది. విమల, ఆ ఊరు చివరున్న ఆ స్థలం కొనాలనుకుంటున్నాను. నువ్వేమంటావ్? ఆ, కొనుక్కో. హాహాహాహా! డబ్బెంత ఎక్కువైపోయిందంటే అసలు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళు విమల, నా కోసం కొంచెం టీ తీసుకురా. విమల టీ చేసి తెస్తుంది. ఇంట్లో పాలు తక్కువగా ఉన్నాయా? నేను కొంచెం పాలు ఎక్కువగా ఉన్న టీయే తాగుతాను. పేదరికం అలవాటు లేదు కదా! విమల అన్నిటికంటే తన చెల్లిని చూసి ఎక్కువ టెన్షన్ పడేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ముగ్గురు తిండిపోతులకి వంట చేయడం, మరియు సాయంత్రం ఈవిడదెప్పుడు వినడం. ఏం జీవితం నాది! ఇవన్నీ ఎక్కడికక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతాను. చాలా దూరంగా వెళ్ళిపోతాను. విమల ఎప్పుడూ కోపంతోనే ఉండేది. అందుకే వాళ్ళ కోడలతో కూడా స్నేహపూర్వకంగా ఉండలేకపోయేది. విమల ఒక్కరితే రోజంతా పనిచేసుకోవాల్సి వచ్చేది. అక్కడ ముగ్గురు కోడళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. విమలాకి అది చూసి ఒళ్ళు మండేది. కాని పాపం విమల ఏం చేయగలదు? అలాగే విమల రోజులు గడిచాయి. ఒకరోజు సరళ పార్టీకి ఇన్వైట్ చేసింది. విమలా, సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. నా స్నేహితురాళ్ళందరూ వస్తున్నారు. నువ్వు కూడా రా. కొంచెం ఏమైనా తిందువు. సరే సరళా, నేనొస్తాను. సరళ స్నేహితురాలతో స్నేహం కుదిరితే కాసేపు మాట్లాడుకోవచ్చని విమల అనుకుంది. కాని సరళ వేరే మూడ్లో ఉంది. విమల సరళ పార్టీకి వెళ్ళింది. అక్కడ వెళ్లి చూస్తే ఆమె స్నేహితురాళ్ళందరూ ఖరీదైన చీరలు కట్టుకుని కూర్చున్నారు. సరళ, తిను మీ అక్క? హా, తిని నా పేద అక్క. చూస్తేనే తెలిసిపోతుంది. ఏమనుకోవద్దు, ఆవిడ్ని మనకి సర్వ్ చేయడానికి పిలిచాను. విమల, పద అందరికీ వడ్డించు. నేనేమైనా నీ పని మనిషినా? పని మనిషిలాంటి దానివే కదా. ఆయన మా ఇంటి పని మనిషి కూడా నీకున్న డబ్బున్నదే. హాహాహాహా. విమలాకి చాలా బాధనిపించింది. అప్పుడే తనకొక మంచి ఐడియా వచ్చింది. నీకు డబ్బుందని చాలా పొగరు కదా. నీ దగ్గర చాలా డబ్బుందని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ, డబ్బైతే ఉంది, అందుకే గర్వం కూడా ఉంటుంది. హాహాహాహా. సరే, అయితే నా కోడల్ని భోజనం పిలువు, మరియు కడుపు నిండా నూడిల్స్ పెట్టు. చెప్పు, చేయగలవా? ఇది సర్లాకి చాలా చిన్న విషయం. ఏం సర్లా? సర్లాకి విమల తిండిపోతు కోడళ్ళ గురించి తెలుసు. కాని తన స్నేహితురాల ముందు ఏం అనలేక ఆమె ఒప్పుకుంటుంది.
సరే, నేను మీ ముగ్గురు కోడలికి కడుపు నిండా నూడిల్స్ తినిపిస్తాను. సరే, సరే, తీసుకొస్తాను. కానీ వాళ్ళ కడుపు నిండినంత వరకు తినిపిస్తూనే ఉండాలి. ఆహా! కడుపు నిండా తినిపిస్తాను. తీసుకురా. విమల ఇంటికి వెళ్లి ముగ్గురు కోడళ్ళకి నూడిల్స్ కోసం చెప్తుంది. ఇది వినగానే ఆ ముగ్గురు కోడళ్ళు చాలా సంతోషించారు. పదండి అత్తయ్య, పదండి. నాకు చాలా ఆకలేస్తుంది. ఎన్ని రోజుల తర్వాత నూడిల్స్ తినడానికి దొరికింది. సరే వినండి, ఈ రోజు వరకు మీకెప్పుడూ కూడా తక్కువ తినమనే చెప్పేదాన్ని. కానీ ఈరోజు చెప్తున్నాను, మీకెంత కావాలంటే అంత తినండి. కడుపు నిండినంత వరకు తినండి. ఆ సర్లా పొగరును అణచండి. అరే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. మీ అవమానానికి మేం ప్రతీకారం తీసుకుంటాం. విమ్లా ముగ్గురిని తీసుకొని సర్లా ఇంటికి వెళ్ళింది. త్వరగా నూడిల్స్ తీసుకురండి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సర్లా నూడిల్స్ తెచ్చింది, కాని ఒక్క నిమిషంలోనే వాళ్ళంతా అవగొట్టారు. ఇంకా తీసుకురండి, దీంతో ఇంకా ఆకలి పెరిగింది. సర్లా బయటించి నూడిల్ తెప్పించింది. రెస్టారెంట్ నుండి నూడిల్ వచ్చింది. సర్లా డబ్బులిచ్చింది. ఆ నూడిల్స్ కూడా 2 నిమిషాల్లో అయిపోయింది. అరే ఏంటిది, నూడిల్స్ కొంచెం కొంచెం తెస్తున్నారు. బకెట్తో తీసుకురావచ్చు కదా. బకెట్లతోనా? ఆ సరే. సర్లా దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటి దగ్గర నుంచి నూడిల్స్ తెప్పించింది. విమ్ల పక్కనుండి నవ్వడం మొదలుపెట్టింది. మరియు ముగ్గురు తింటూనే ఉన్నారు. దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటిలో కూడా నూడిల్స్ అయిపోయింది. అప్పుడు సర్లా దూరంగా ఉన్న రెస్టారెంట్స్ నుండి తెప్పించింది. ఆమె డబ్బులిస్తూనే ఉంది. ముగ్గురు కోడళ్ళు తింటూనే ఉన్నారు. ఆ ముగ్గురు రాత్రంతా నూడిల్స్ తింటూనే ఉన్నారు. మరి ఉదయం ఇప్పుడు కొంచెం మంచూరియా దొరికితే భలే ఉంటుంది. సర్లాకి కోపమొస్తుంది. లేవు నా దగ్గర డబ్బులు. డబ్బులన్నీ అయిపోయాయి. వెళ్ళండి మీరిక్కడి నుంచి. ఏ, నువ్వు బాగా డబ్బున్నదనేవు కదా. ఆ సర్లా, నువ్వే కదా పందెం పెట్టుకున్నావు. అప్పుడు డబ్బులెలా అయిపోతాయి? డబ్బులేవి లేవు. లేవు, డబ్బులు లేవు. వెళ్ళండి ఇక్కడి నుంచి. లేవు నా దగ్గర డబ్బులు. పొగరబోద్దానా? ఇక మీదట నా ఇంటికి రాకు. అర్థమైందా? కడుపు నిండా నూడిల్స్ పెట్టలేదు గాని వచ్చింది పొగరు చూపించడానికి. విమ్ల ఆమె ముగ్గురు కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చింది. మరియు ఆ ముగ్గురితో స్నేహం మొదలైంది. అత్తయ్య మంచి గుణపాఠం చెప్పారు సర్లా పినికి. హా, కరెక్ట్గా చెప్పింది. మళ్ళీ ఇంకెప్పుడిక్కడికి రాదు. మంచి పనైంది. అత్తయ్య, మీతో అనవసరంగా గొడవపడేవాళ్ళము. మీ మనసు చాలా మంచిది. కలిసి పనిచేసుకుందాం, కలిసి వండుకుందాం. అత్తయ్య, ఇప్పుడు ఇంటి నుంచే క్లౌడ్ కిచెన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇంటి నుండి అన్నీ తయారు చేసి పంపించవచ్చు. మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. మాకు తెలుసు మేము ఎక్కువ తింటామని. ఇకపై మనం అందరం కలిసే వంట చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించుకుందాం. అప్పుడు టెన్షన్ కూడా ఉండదు. ఆ తర్వాత రోజు తన తిండిపోతు కోడలతో కలిసి వంట చేసుకునేది. ఇంటి నుండే అమ్మేవారు మరియు డబ్బులు సంపాదించుకునేవారు. విమ్ల ఇల్లు కూడా సుఖశాంతులతో నిండిపోయింది. మరియు అందరూ అలాగే సంతోషంగా ఉండసాగారు. ప్రియాంక, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయవే. నీకు తెలుసు కదా ఈ అసైన్మెంట్ నాకెంత ఇంపార్టెంటో. ఈరోజు నాకు మోడలింగ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేనే. పెళ్లి కూతురు తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ స్వాతి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? ఎవ్వరికీ తెలీదే. వాళ్ళింతవరకు నా మొహమే చూడలేదు. మాలోని ఆడపిల్లలు కోడలే అత్తవారింటికి వచ్చేదాకా అత్తోరింటి వాళ్ళు తన ముఖం అస్సలు చూడరే. ఒక్క 10 రోజులే కదా, కొంచెం మేనేజ్ చేయవే. ప్రియాంకకి ఏమీ అర్థం కాదు. తను సరే అంటుంది. స్వాతి తనకి తన పెళ్లి చీర కట్టి ఆ చీర కొంగుతో పైన కప్పేస్తుంది. తను మెల్లగా కిటికీలోంచి పారిపోతుంది. ప్రియాంక పెళ్లి చీర కట్టుకుని నిఖిల్తో అత్తారింటికి వచ్చేస్తుంది. కానీ ఆ కొంగులో ఉన్నది స్వాతి కాకుండా ప్రియాంక అని ఎవ్వరికీ తెలీదు. పెళ్లి రోజు రాత్రి నిఖిల్ ప్రియాంకతో, ఆ గదిలో కూడా కొంగు కప్పుకునే ఉంటావా? ఇంతవరకు నీ మొహమే చూడలేదు, కానీ నీ అందం గురించి చాలా విన్నాను. అదేంటంటేనండి, నేను పెళ్లి గురించి ఒక మొక్కుకున్నానండి. పెళ్ళయ్యాక కొద్ది రోజుల వరకు అత్తారింటి వాళ్ళకి నా మొహం చూపించనని. మీకేమీ ప్రాబ్లం లేదు కదా? నేను నిన్ను ఏ విషయంలోని బలవంతం పెట్టను. మర్నాడు నిఖిల్ అందరికీ ప్రియాంక మొక్కు గురించి చెప్తాడు. అప్పుడు అతని తల్లి కమలా ప్రియాంకతో ఇలా అంటుంది. ఏంటి కోడలా, నువ్వు కొంగు కప్పుకుంటే వంటలా చేస్తావు? నీకేం కనిపించదు కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను వంట చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. సరేలే, నీకెలా నచ్చితే అలా చెయ్యి. కానీ నేను ముందే చెప్తున్నాను విను, వంటలు చాలా రుచిగా ఉండాలి. అర్థమైందా? ప్రియాంకకి కొంగు కప్పుకుని వంట చేయడం నిజంగానే చాలా ప్రాబ్లంగా అనిపించింది.
తను కొంగు కప్పుకుని మసాలాలు నెతుకుతూ ఉండగా నిఖిల్ కిచెన్లోకి వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, మసాలాలన్నీ నేను నీకు తీసిస్తాను. ఆ కొంగు కప్పుకోవడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. మనిద్దరం భార్యాభర్తలం, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిఖిల్ ప్రియాంకకి చాలా హెల్ప్ చేస్తాడు. ప్రియాంక చేతి వంట అందరికీ నచ్చుతుంది. కొంగు కప్పుకొని కూడా చాలా బాగా వంట చేసావు కోడలా. కానీ నీ ముఖం మాకెప్పుడు చూపిస్తావు? నీ మొక్కు వల్ల ఇంతవరకు నిన్ను ఎవ్వరికీ చూపించలేకపోయాం. కొద్ది రోజులే అత్తయ్య, ఆ తర్వాత మీ కోడలు తిరిగి వచ్చేస్తుంది. ఏమంటున్నావే? అదే అత్తయ్య నా ఉద్దేశం, ఈ కొంగులోంచి బయటకు వచ్చేస్తానని. సరేలే నిఖిల్, నువ్వు కూడా భోంచేసేయ్. నువ్వు తినమ్మా, నేను తనతో కలిసి తింటాను. అందరూ భోంచేశాక నిఖిల్ వాళ్ళిద్దరి కోసం ఒకే పళ్ళెంలో వడ్డించి ప్రియాంకకి తినిపిస్తూ ఉంటాడు. ఈరోజు నా చేతులతో నీకు తినిపిస్తాను. నువ్వు చాలా అలిసిపోయావు కదా. నిఖిల్ మంచితనాన్ని చూసి ప్రియాంక తనని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ తనకి తెలుసు నిఖిల్ మరియు ఆ అత్తవారిల్లు ఎప్పటికీ తనవి కావని. ఎందుకంటే 10 రోజుల తర్వాత స్వాతి తిరిగి వచ్చేస్తుందని. ఇలా 10 రోజులు గడుస్తాయి. ప్రియాంక స్వాతికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కానీ స్వాతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ 1 రోజులు గడుస్తాయి. కానీ స్వాతి తిరిగి రాదు. తను ఈ పెళ్లి నుండి తప్పించుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు స్వాతి. ఎంత మంచి భర్తని కాదనుకున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? నిఖిల్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఆ తర్వాత ప్రియాంక ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను నిఖిల్ భార్యగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. తను కొంగు తీసేసి నిఖిల్ మరియు అతని కుటుంబ బాధ్యతల్ని చక్కగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉంటుంది. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళింటి బెల్ మోగుతుంది. ప్రియాంక తలుపు తెరిచేసరికి ఎదురుగా స్వాతి ఉంటుంది. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అది కూడా 2 ఏళ్ల తర్వాత? నిన్న అత్తారింటికి రాకూడదా? నీ ప్రశ్నలన్నింటికీ లోపలికొచ్చి సమాధానం చెప్తాను. ప్రియాంక తనని లోపలికి పిలుస్తుంది. ఇప్పుడు చెప్పు, 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా రెస్పాన్సే ఇవ్వలేదు. నిజం చెప్పనా? నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి పంపించి నేను పారిపోయాను. నిన్ను ఇక్కడ ఇరికించేశాను. అయినా నువ్వు 10 రోజుల తర్వాత నిజం చెప్పేసి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ డబ్బు కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా. అయినా నాకెందుకులే. నాకు ఒక 20 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ప్రియాంక. అంత డబ్బు నేనెక్కడి నుండి తెస్తాను? 3 రోజుల్లో నాకు డబ్బులు కావాలి, లేకపోతే అందరికీ నిజం చెప్పేస్తాను. స్వాతి ప్రియాంక ఫ్రెండ్లా అదే ఇంట్లో ఉంటుంది. 3 రోజులు గడుస్తాయి. ప్రియాంక చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన అత్తగారు గొంతు విని, నా బీరువాలో ఉన్న 20 లక్షలు కనిపించట్లేదురా. నిఖిల్ బాబు, నువ్వు వెళ్ళి అందరి గదులు చెక్ చేయి. నిఖిల్ అందరి గదులు చెక్ చేస్తాడు. తనకి స్వాతి మంచం కింద 20 లక్షల రూపాయలు దొరుకుతాయి. కోడలా, నీ ఫ్రెండు పచ్చి దొంగే. నిఖిల్ బాబు, తక్షణమే పోలీసుల్ని పిలువు. నేను ఈ డబ్బులు తీయలేదు. నేను ఈ ఇంటి అసలైన కోడల్ని. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. ఏమంటున్నావు? నేను చెప్తాను బాబు. పెళ్ళైన వెంటనే ఇది నిన్ను వదిలేసి పారిపోయిందిరా. దాని ఫ్రెండ్ ప్రియాంకని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి పంపించింది. కానీ ఈరోజు డబ్బు కోసం మళ్ళీ తిరిగొచ్చిందిరా. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఆ రోజు రాత్రి నేను మీ మాటలు మొత్తం విన్నాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీలాంటిది మా ఇంటి కోడలు అవ్వనందుకు. మా దృష్టిలో ప్రియాంకాయే ఈ ఇంటి కోడలు. ఇక నువ్వు వెళ్తావా లేదా? నేను వెళ్తాను. మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి రాను. ప్లీజ్ పోలీసుల్ని పిలవకండి. స్వాతి అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కమలమ్మ మరియు నిఖిల్ ప్రియాంకతో సంతోషంగా ఉంటారు. Thanks for watching.